ఇక ఫేక్ న్యూస్ పై సిట్టు సిపి సజ్జనర్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. ఫేక్ న్యూస్ పై సిట్టు. ఇది నిజంగా కూడా ఫేక్ న్యూస్ల వల్ల చాలా మంది కుటుంబాలు కూడా గందరగోళానికి గురవుతున్నాయి. ఇది కాదనట్లు మీరు సిట్ ఏర్పాటు చేసిండ్రు దేని మీద? ఫేక్ ప్రచారం పైన. మరి ఇచ్చినటువంటి ఫేక్ హామీల పైన సిట్ ఇంకొక సిట్టు ఇలా సజ్జనర్ గారితో సిట్ ఏర్పాటు చేసిండ్రు. సివి ఆనంద్ గారితో ఇంకొకటి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పైన సివి ఆనంద్ గారితో ఒక సిట్ ఏర్పాటు చేయరు. సో ఈ రెండింటిపైన ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను మార్పింగ్ చేస్తూ కొన్ని ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు అన్నటువంటి అంశంతో పాటు ఇటీవల ఐఏఎస్ అధికారిని పైన వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, అలాగే మెయిన్ మీడియాలో వచ్చినటువంటి వార్తలపైన సీరియస్గా తీసుకుంది రాష్ట్ర సర్కారం. అందుకు గాను సిట్ ఏర్పాటు చేస్తూ విచారణ లోతుగా చేయాలన్నటువంటి దానిపైన సిట్ ఏర్పాటు చేసింది. మాట్లాడదాం ఒకసారి. అన్న రగన్న కూడా మనతో పాటు లైవ్లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం కూడా చేద్దాం. అన్న ఏంటి ఫేక్ న్యూస్ పైన సిట్ ఏర్పాటు అన్నటువంటి అంశం కనబడతా ఉంది. సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. థ్యాంక్ యూ అనిల్. సో ఇప్పుడు మనకి ప్రధానంగా ఈ ఫేక్ న్యూస్ మీద మనం మాట్లాడుతున్నాము. ఈ ఫేక్ న్యూస్ అనేది నాట్ ఓన్లీ ఈ తెలంగాణలోనే ఉంది, ఇక్కడే ఉంది, అక్కడే ఉంది అని చెప్పడానికి లేదు. దేశవ్యాప్తంగా ఇది నడుస్తూనే ఉన్నది. అయితే ఏది ఫేక్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫేక్ న్యూస్ మీద సిట్ వేస్తున్నాం అని అంటున్నారు. బాగుంది, వేయాల్సిందే. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద జరిగిన ప్రచారం అది తప్పుడు ప్రచారం అని ఐఏఎస్ల సంఘం కూడా ఒక చాలా సీరియస్ గా వాళ్ళ అలిగేషన్ కామెంట్ చేశారు. ఈ మధ్య ఎన్టీవీ నిన్ననే అనుకుంటా వాళ్ళు కూడా ఒక రిజాయిండర్ ఇవ్వడం జరిగింది, దీనికి మేము చింతిస్తున్నామని. సో చాలా సోషల్ మీడియా ఛానల్స్ మీద కూడా కేసులు పెట్టినట్టున్నారు పలు సెక్షన్ల కింద. సరే, ఇదంతా ఒక పార్ట్ నడుస్తూనే ఉన్నది. ఏ ఫేక్ న్యూస్ ఎవరు ప్రసారం చేసినా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. సిట్ వేసేదాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఈ ఫేక్ న్యూస్ ఎక్కడ ఎక్కువగా ఇదవుతున్నది, ఎక్కడి నుంచి వస్తున్నది ఈ ఫేక్ న్యూస్ అంతా? ఇవాళ ప్రతి పార్టీకి, అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఏ పార్టీ దాదాపుగా ఈ మేజర్గా ఉన్నటువంటి పార్టీలు అన్నింటికీ సోషల్ మీడియా ఉన్నది. ఒక పార్టీ మీద ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం, ఒక నాయకుడు ఇంకొక నాయకుడి మీద దుమ్మెత్తి పోసుకోవడం. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాతోనే లీడర్ల సగం పని అయిపోతున్నారు. అంటే వాళ్ళు ప్రజలకి చాలా దగ్గర కాగలుగుతున్నారు. దీంతో ప్రతి నాయకుడు కొంత డబ్బులుండి బిజినెస్ మెన్ అయి లీడర్ అయిన నాయకుడు దాదాపుగా 30 మంది 40 మంది టీంని పెట్టుకోవాలని మరి సోషల్ మీడియాని బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. సో మరి ఇక్కడి నుంచి వస్తున్నటువంటి ఫేక్ న్యూస్ ఎవరని కట్టాలా? మీరు చూడండి, చాలా ఛానల్స్ సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా రీల్స్ వస్తుంటాయి. ఈ పార్టీ నాయకుడి మీద ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ మీద ఈ పార్టీ. చాలా పెద్ద ఎత్తున, చాలా వల్గర్ గా, చాలా అసలు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ న్యూస్లు పెడుతున్నారు. మరి ఈ ఫేక్ న్యూస్ల మీద, ఈ ఫేక్ న్యూస్ కి సంబంధించిన ఛానల్స్ అన్నింటినీ మీరు క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారా? ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఛానల్స్ కి ఏదో నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టున్నారు. మరి వీళ్ళు ఈ పార్టీలు చేసేటువంటి పని కూడా అదే కదా. సో దీని మీద కూడా సిట్ వేయాలి కదా. ఈ సిట్ దీనికోసం కూడా పనిచేయాలి. మేము ఆహ్వానిస్తున్నాము, కానీ ఇవన్నింటి కోసం పనిచేయాలి. అయితే ఇక్కడ వార్తల్లో ఫేక్ న్యూస్ పైన సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఈ సిట్ ఏర్పాటు చేశారు. మహిళా ఐఏఎస్ అండ్ మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్ఫింగ్ పైన సర్కారు సీరియస్ గా ఉందట. ఇది నాకు తెలిసి నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఒక వెంకటేష్ అనే ఒక వ్యక్తి ఒక వాట్సాప్ గ్రూప్ లో కొన్ని ముఖ్యమంత్రి ఫోటోని మార్ఫింగ్ చేసి పెట్టిండట. ఇప్పుడు మీరు ఒకసారి ఇటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వాళ్ళ దాంట్లో చూడండి, దాంట్లో అండ్ దాంతో పాటుగా వాళ్ళ పార్టీలకు సంబంధించిన దాంట్లో కొన్ని వేరే వేరే పేర్లతోనే వస్తుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో ఒక 2-3 వాట్సాప్ కానీ, లేకపోతే ఫేస్బుక్ పేజెస్ కానీ, ఇన్స్టా పేజెస్ కానీ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క పార్టీ మీద మరి వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ ఘటనల వెనక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానిస్తున్నారట. వీటిపైన ఇప్పటికే కేసులు నమోదు, నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ విచారణకు డీజీపీ ఆదేశం, నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి. ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ అంశాన్ని రాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకున్నది. ఇటీవల ఒక ఐఏఎస్ ను కించపరుస్తూ ప్రసారం చేసిన కథనాలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఘటనలపైన ఆగ్రహంతో ఉన్నది. ముఖ్యమంత్రి
మంత్రి అండ్ మహిళా ఐఏఎస్ ప్రతిష్టను దిగజారుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ ఘటనల వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తులకు ఆదేశించింది. ఇందుకోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో దాదాపు 8 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ని ఏర్పాటు చేసింది. ఇది ఒక రకంగా ఇది సంచలనమే అనాలి. ఎందుకంటే గతంలో ఇట్లాంటి వాటి మీద ఇంత పెద్ద సీరియస్ గా యాక్షన్ తీసుకున్నట్టయితే సీరియస్ గా చర్యలు తీసుకున్నట్టయితే ఎక్కడా లేదు. మరి ఎందుకు ఇంత అంటే దీంట్లో కూడా ఒక పొలిటికల్ యాంగిల్ ఉన్నది. ఏం యాంగిల్ అంటే ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం ఒకటి చేసిండు. సో ముఖ్యమంత్రికి సంబంధించిన వీడియోలు కూడా ఉండే, చాలా దారుణంగా ఉండే అని మాట్లాడిండు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటెన్షన్ అంటే రేవంత్ రెడ్డి చేయించిండా అని అనుకుంటున్నాడేమో, ఇది మళ్ళీ ఎటుపోయి ఎటొస్తుందో అని చెప్పి రేవంత్ రెడ్డి ఈ టోటల్ దీని మీద ఇక దీన్ని ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టాలన్న కోణంలో ఈ సిట్ విచారణకు ఆదేశించినట్టుగా కనబడుతున్నది. దీనికి అది కూడా ఒకటి యాడ్ చేశారు. ఆ మద్దూరులో వాట్సాప్ గ్రూప్ కి సంబంధించిన కావలి వెంకటేష్ అనే అతను మార్ఫింగ్ చేసినటువంటి దానికి సంబంధించిన దాన్ని కూడా దీనికి యాడ్ చేశారు. మరి రెండింటి మీదనే సిట్టా? ఇంకా చాలా ఉన్నాయి సిట్ వేయాలంటే. సో వీటన్నిటి మీద కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇవి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందే, చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిందే, దాంట్లో ఎలాంటి ఇది లేదు. కానీ అదే సమయంలో ఇప్పుడు ఎన్టీవీ ఆయన ఎవరు, నరేంద్ర చౌదరి, నరేంద్ర చౌదరి రిజైండర్ ఇచ్చిండు, అయిపోయిందా మరి? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మీద ఇప్పుడు ఈ స్టోరీ అంతా వండి వార్చిందంతా ఎన్టీవీ ఆఫీస్ నుంచే నడిచింది. మరి కారణాలు ఏంటో ఆయన ఏమో రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. నేను అనుకోవడం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడేం పెద్ద రైవల్ కాదు, ఆల్రెడీ ఈయనకు రావాల్సిన మా ముఖ్యమంత్రిని అయిపోయిండు. కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి రేవంత్ రెడ్డిని అడ్డుకునేదో ఇంకోటో అవకాశం కూడా లేదు. ఒకప్పుడు ఉంటుండే వాళ్ళు ఇద్దరు అపోజిషన్ లో ఉన్నప్పుడు, ఒకే పార్టీలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కదా. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా జయించాడని చెప్పడానికి కూడా మనం ఇది అవసరం లేదు. ఏముంటది, నరేంద్ర చౌదరికి వెంకటరెడ్డికి ఎక్కడైనా ఇబ్బంది అయి ఉంటదేమో, నరేంద్ర చౌదరి ఆ స్టోరీ వేసిండు. మరి ఇందులో వాస్తవం ఎంత అన్నది ఇక మనకు తెలియదు. ఎందుకంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, ఎవరికైనా ఇబ్బంది అయితే అప్పుడు మనం ఆలోచించవచ్చు. లేదు ఈ వచ్చిన కంప్లైంట్ ఆధారంగా వార్త రాసిరండి. కాబట్టి ఎలాంటి వాస్తవాలు లేని వార్తగా మనకు కనబడుతుంది. ఇప్పుడు రేపొద్దున ఇదే నరేంద్ర చౌదరి ఎన్టీవీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లకుండా ఉంటాడా? ఎలక్షన్లకు ముందు మళ్ళీ వీళ్ళు భాయి మళ్ళీ ఒకటే దగ్గర కలిసి ఉంటారు. ఇదంతా కూడా దీని వెనకాల కూడా రాజకీయ కోణమే ఉన్నది. దీని వెనకాల దీంట్లో ఎవరో ఉన్నారు అని తేలుస్తారని అయితే నేను అనుకుంటానండి. ఏముంటది తేల్చడానికి ఇక్కడ? ఇందులో తేల్చడానికి ఏముంటది? ఆయన ఛానల్ ఆయనకి ఈయనకు మధ్య ఏదో చిన్న ఇదై ఉంటది, ఆయన వార్త వేసిండు. ఇప్పుడు ఇందులో మనం ఒకటి మనం అర్థం చేసుకుంటే, ఈ సిట్ వేస్తే సిట్లో తేల్చడానికి ఏమున్నది ఒకసారి అర్థం ఆలోచించండి. ఆయన ఆల్రెడీ రిజైండర్ ఇచ్చిండు, ఎవరు, ఎన్టీవీ ఆయన నరేంద్ర చౌదరి. మరి ఇలా తేల్చడానికి ఏముంటది? నరేంద్ర చౌదరి వచ్చి సిట్ విచారణలో ఫలానా ఆయన నాతో చేయిస్తే నేను చేసిన అని చెప్తారా? ఆ ఎన్టీవీలోనో రాజు న్యూస్ లోనో వచ్చిన కథనాల ఆధారంగా మిగతా సోషల్ మీడియా, బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా మీద పడ్డారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫలానా ఛానల్ వచ్చింది, దాని ప్రకారం మేము వేసినామని చెప్తున్నారు. ఈయన తీర్చడానికి ఏముంది చెప్పండి? సిట్ వేస్తున్నారు. ఈ సిట్టు ఇదంతా కూడా ఒక హెచ్చరిక లాగా ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకటి కాదు. మనమేం అడుగుతున్నామంటే, ఈ 2 ఘటనలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలు ఇష్టం వచ్చినట్టుగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, బురద జల్లుకుంటున్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇదొక భాగం అయితే, రెండో వైపు సిట్ వేయాల్సిన కేసులు చాలా ఉన్నాయి. సిట్ వేయాల్సిన కేసుల్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో భూముల సమస్యలు ఎన్నో మన తొలి వెలికి తీసింది. ఎన్నింటి మీద మీరు సిట్ వేశారు చెప్పండి? వర్టెక్స్ వర్మ 340 ఎకరాల మీద సిట్ వేసారా? మరి ఎందుకు మీకు సిట్ వేయాలని ఆలోచన వస్తలేదు చెప్పండి? వై? మొన్న ఉప్పల్ ఏకశిల నగర్ లో 149 ఎకరాల భూమి మీద ఒకడో కర్నూలు నుంచి వచ్చినోడు ఇక్కడ పడ్డాడు. ఇష్టం వచ్చినట్టుగా తలకాయల బలం కొట్టిండు. మరి దాని మీద సిట్ వేయాల్సిన అవసరం లేదా? ఇంకా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందలు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్, రంజిత్ రెడ్డి, మీ పార్టీనే, దాని మీద సిట్ అవసరం లేదా? 55 చెరువులు సిఎస్ఆర్ కింద డెవలప్ చేయమని ఇచ్చారు, దాని మీద సిట్ అవసరం లేదా? వీటి గురించి చెప్పండి ఒకసారి. సిట్ దేని మీద? ఇదంతా కూడా సరే, విచారణ చేయొద్దని మేము అంటలేము, విచారణ చేయాల్సిందే, వాస్తవాలు వెలికి తీయాల్సిందే. కానీ దీనికి ఇంత హైప్ చేసి ఇప్పుడు రేపు పొద్దున కోమటిరెడ్డి, నరేంద్ర చౌదరి కలిసి కూర్చొని మాట్లాడుకోరనేది ఏమైనా గ్యారంటీ ఉందా? చెప్తాడా వెంకటరెడ్డి? ఇదంతా ఒక హెచ్చరిక లాగా ఉండడానికి మాత్రం చేసిన వ్యవహారంగా కనిపిస్తుంది తప్ప ఇంకొకటి కాదు. ప్లీజ్ కంటిన్యూ అనిల్.